మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నాం? మహానంది. కంప్లీట్ అయిపోయింది. యాగంటి దర్శనం అయిపోయింది. యాగంటి ఉమామహేశ్వర స్వామి దర్శనం అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మేము ప్రయాణం మళ్ళీ మహానందికి స్టార్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు స్పర్శ దర్శనమే అండి, 2 టెంపుల్స్ స్పర్శ దర్శనమే. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న శ్రీశైలంలో కూడా స్పర్శ దర్శనమే. 3 టెంపుల్స్లోనూ స్పర్శ దర్శనమే ఉంది. చాలా బాగుందండి. యాగంటిలో అయితే స్పర్శ దర్శనానికి 75 రూపీసే తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడే బనగానపల్లికి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ అయితే మన పోతులూరు వీరబ్రహ్మం గారు జీవ సమాధి అయినటువంటి స్థలం అనమాట. సో ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలే ఉన్నాయి. ఆయన సతీమణి గారు కూడా ఇక్కడే సమాధి అయ్యారు. దాని తర్వాత ఆయన కూతురు కూడా ఇక్కడే జీవ సమాధి అయ్యారు అనమాట. ముగ్గురిది చాలా ఫేమస్ బనగానపల్లిలో. బనగానపల్లి వెళ్ళాను లాస్ట్ టైము. నేను వేరే పర్సన్ తెలిసిన అతను వెళ్ళాము అనమాట బనగానపల్లికి. సో అప్పుడు దర్శనం చేసుకున్నాం, కానీ అప్పటికే టెంపుల్ క్లోజు. బయట నుంచే దర్శనం చేసుకున్నాం. ఇలా ఉంటుంది అన్నమాట విగ్రహాలంతా. సో మేము ఫైనలీ అయితే మహానంది అయితే రీచ్ అయ్యామండి. మహానంది మేము కార్ దిగిన వెంటనే ఆపోజిట్లో మాకు టెంపుల్ ఉండే. ఆ టెంపుల్ వ్యూ ఎంత బాగుందంటే చూడ్డానికి. కొండల మధ్యలో చుట్టూరు పచ్చదనం, మధ్యలో శివపార్వతుల దేవాలయం. నిజంగా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే మేము స్పర్శ దర్శనానికి అయితే రూమ్లో నుంచి బయటకు వచ్చామండి. మేము స్పర్శ దర్శనానికి వెళ్తున్నాం అనమాట. సో అందరము స్పర్శ దర్శనం కోసం వెళ్తుంటే గుడి ఎంట్రన్స్లోనే మనకి ఒక టికెట్ కౌంటర్ అనేది ఉంటుందండి. ఆ గుడి ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ కోసం వెళ్తున్నాం అనమాట. ఆ పక్కనే ఉంటుంది, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఆ గుడి ఉంది కదా, ఇది ఆర్చ్, గుడి ఎంట్రన్స్కి ఉండే ఆర్చ్ అనమాట. ఈ ఆర్చ్కి కొంచెం ముందే వెళ్తే మనకి టికెట్ కౌంటర్ అవైలబుల్లో ఉంటుంది. అక్కడ వచ్చి మనకి కావాల్సినటువంటి సేవల వివరాలు, స్వామివారి సేవల వేళలు, ఏ టైంకి ఏ ఉంటాయి, రుద్రాభిషేకము ప్లస్ అమ్మవారి కుంకుమార్చన అన్నీ ఉంటాయి. మా పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అండి అసలు చూడడానికి. టెంపుల్ లోపల చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అనమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం చాలా బాగా చేశారు. అటు ఇటు మధ్యలో బాట పెట్టి మధ్యలో గార్డెనింగ్. మామూలుగా మనం ఆవు దూడని ఇంట్లో చూస్తుంటామండి విగ్రహాల రూపంలో. ఇక్కడైతే శివపార్వతుల దగ్గర నిజమైన ఆవు దూడ కనిపించాయి. మాకైతే అసలు ఎంత పాజిటివ్నెస్. ఆ గుడి ముందు ఎంట్రన్స్లోనే ఇలా దూడ ఆవు పాలు తాగుతూ ఉంటే చాలా అంటే చాలా నచ్చిందండి మాకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అగరబత్తులు, స్వామివారికి పూజకి కావాల్సిన పదార్థములు, అండ్ అలాగే మన పూజా బుట్టలు ఉంటాయి కదా, మన ఇంటి దగ్గర గుడికి వాడుకునే బుట్టలు ఉంటాయి. ఇవైతే రకరకాల బుట్టలు ఉన్నాయండి. ఇక్కడ అల్లిచ్చారనమాట వెదురుతో. అన్నీ చూస్తుంటే కళ్ళు చెదిరాయి మాకైతే. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. అండ్ చూద్దాము ప్రైస్ ఎంత అని అడిగాము. ప్రైస్ అడిగితే అతను మనకి ఓపలేనంత ప్రైజెస్ చెప్పారనమాట. సో ఇప్పుడైతే మాకు దర్శనం కంప్లీటెడ్ అండి. మా ముగ్గురికి ఎంత బాగునిందంటే అంత బాగునిందనమాట. లోపల ఉన్నటువంటి పూజారులు ఎక్కువసేపు నిలబెట్టలేదు, కానీ మమ్మల్ని మేమంత టికెట్ తీసుకున్నా కూడా, స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నా ఎక్కువసేపు నిలబెట్టలేదు, ఎక్కువసేపు చూడనిలేదు, తాకనివ్వలేదు కూడా జనరల్గా. అండ్ ఇది క్యాంటీన్ బయట వచ్చి మేము ఇడ్లీ తిన్నామండి నైట్. ఇడ్లీస్ అయితే ఎంత వరస్ట్గా ఉన్నాయంటే అంత వరస్ట్గా ఉన్నాయి. కానీ అక్కడ ఆ క్యాంటీన్ ఉంటుంది కదా, ఆ క్యాంటీన్ లోపలైతే ఇక్కడ స్టిక్కరింగ్ వేస్తున్నాడు. ఇలా మన మహానంది నుంచి 9 నందులు ఉంటాయి. ఆ 9 నందుల వివరాలు ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అది సోమనంది, సూర్యనంది, శివనంది, కృష్ణనంది, గరుడనంది, అండ్ పక్కన ఉన్నటువంటి మహానంది అంటే ఇప్పుడు మనం వెళ్ళిన క్షేత్రమే అనమాట. దాని పక్కనే వినాయకనంది. మహానందికి పక్కనే ఆనుకొని ఉంటుందండి టెంపుల్, గుడి లోపలే అనమాట అది. వివరాలన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మన మహానంది నుంచి చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్నెన్ని కిలోమీటర్స్ అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అంటే మన కాణిపాకము, తిరుమల, అండ్ పక్కనే ఉన్నటువంటి మన పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, అండ్ కొత్తూరు గ్రామము, యాగంటి, మణికంఠ, అండ్ ఇవన్నీ రాస్తున్నారనమాట అక్కడ.
సో ఇవన్నీ మీరు వీడియోలో క్లియర్గా చూడండి. ఆ మహానందికి వెళ్తే అక్కడి నుంచి ఎంతెంత డిస్టెన్స్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇలా మనకి వివరాలు ప్రొవైడ్ చేయడం ఒక రకంగా మంచిదే, ఎందుకంటే మనం చూసుకొని చుట్టూరు దగ్గరలో ఉన్న పరిసరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా విజిట్ చేస్తాం కదా. సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే నిన్న నైట్ ఆల్రెడీ స్పర్శ దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇవాళ మార్నింగే లేచి మంచి వైపుతో మళ్ళీ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము. మళ్ళీ రెండోసారి సెకండ్ టైం శివయ్య దగ్గరికి వెళ్తున్నాం మేము అనమాట. స్పర్శ దర్శనం మాత్రం అద్భుతం, అసలుకి చాలా బాగుంది. కానీ టెంపుల్లో వాళ్ళు ఉన్నారండి, అరగంటగా ఉన్నారు. అసలు ఏంటో ఎలా పడితే అలా విసుక్కుంటున్నారు. నాకైతే అసలు లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఈ టైంలో దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడు అంటాడు కదా, అలా అనమాట. అసలుకి కాసేపు కూడా అసలు అలో చేయట్లేదండి. వెళ్ళింది స్పర్శ దర్శనానికి, వాళ్ళు అసలు అలో చేయట్లేదు, సరిగ్గా టచ్ చేయనివ్వరు. అసలు మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఉంటాయంటే అది కొంచెం వెల్లాగా ఉంటుంది అనమాట, బావిలాగా. దాంట్లోంచి మనం చేసుకోవచ్చు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఎంత తృప్తిగా చేసుకున్నాము. ఈసారి వీళ్ళు ఏంటో సరిగ్గా లేదు అసలు. అవును, ఎక్కడైనా సరే స్పర్శ దర్శనం అంటే తల పెట్టకూడదు, చేతులు కూడా అట్లా టచ్ చేయకూడదు, జస్ట్ ఊరిని అలా స్పర్శ చేసుకొని వెళ్ళిపోవాలి. అసలు హడావుడు పెట్టేశాడు, అసలు సరిగ్గా బాగాలేదు. బట్ ఏంటంటే మేము మహానందిలో ఉన్నాం, ఆ వైబ్ చాలా హ్యాపీ అనిపించింది, మంచిగా. అసలు మహానంది కన్నా యాగంటిలో చేసుకున్న స్పర్శ దర్శనం సూపర్ అండి. ఎంతసేపు ఉన్నా కూడా కనీసం లైట్ గా గోరంతా కూడా విసుక్కున్న పూజారులు అసలు మీరు ఉండండి, చూడండి, నిదానంగా రండి. ఎంతసేపు ఉన్నాము యాగంటిలో అయితే మాత్రం చేసుకోండి అని చెప్పారు. యాగంటిలో స్పర్శ దర్శనం మాత్రం బీభత్సం. అసలుకి కాస్ట్ కానీ చాలా రీజనబుల్, 75 రూపీస్ అనమాట, 75 రూపీస్. ఇక్కడైతే 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనీ అని కాదు కానీ బట్ రీజనబుల్గానే ఉన్నాయి. మనము కంపేర్ చేసుకుంటే ఇక శ్రీశైలంతో ఇక్కడ మాత్రం చాలా తక్కువ అనిపిస్తుంది, చాలా బాగుంది కూడా. ఇక్కడ మనం అంటే రీజనబుల్ అనేది పక్కన పెడితే శ్రీశైలం సూపర్, ఎందుకంటే మన తల కూడా ఆనించవచ్చు దేవుడికి. అక్కడ ఎవరు విసుక్కోరు కూడా, కానీ వీళ్ళు కానీ యాగంటి మాత్రం చాలా బాగుందండి. యాగంటి దర్శనం కానీ స్పర్శ దర్శనం కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మహానందిలోనే మరి వీళ్ళు విసుక్కున్నారు కానీ బట్ మాకు హ్యాపీగానే ఉంది, ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి, శివయ్య దగ్గరికి మంచి మంచి ప్లేసెస్ని విజిట్ చేశాం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మనము తిరుమలకి వెళ్తే దారాలు అమ్ముతారు, అంటే 10 రూపాయలకి 10 దారాలు అమ్ముతారు. ఇక్కడ దారం 10 రూపాయలు అంట, అది కూడా ఏంది డిమాండ్. కమర్షియల్ అయిపోయింది లోపలైతే, టెంపుల్ అంతా కమర్షియల్ అయిపోయింది. దారం గీత 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 నిన్న దర్శనం చేసుకోబట్టే ఊరిని అలా తాకి వచ్చేసింది అనమాట. అది పూజారికి సాటిస్ఫై అయిపోయింది. సాటిస్ఫైడ్ కాదవ్వాలి కాలం, నాకు నచ్చదు అట్లా తిడితే ఎవరైనా బయటకు వచ్చినప్పుడు. వాళ్ళు ఇలా అరిచేదాని వల్ల ఏమంటే మనము మనస్ఫూర్తిగా ఆయన అడగాల్సినవన్నీ అడగలేం కదా, అందుకనే వ్లాగ్ లోకి రాను గైస్ అమ్మని మాట్లాడి. సరే 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 సరే. యాక్చువల్లీ ఏంటంటే శివుడు ఎక్కడున్నా శివుడే కాబట్టి ఇక్కడ చేసుకుంటే ఏమవుతుంది, శివుడే కదా, అది ఇక్కడే తాకాలని ఏం లేదు కాబట్టి జస్ట్ టచ్ చేసి అంత దూరం వచ్చాము, మంచిగా స్పర్శ దర్శనం చేసుకుంటే బాగుంటది అని మైండ్కి ఒక వైబ్ ఉంటుంది కదా, సో ఆ వైబ్ కోసం. కానీ బాగుంది అయితే, మాకైతే హ్యాపీగానే ఉంది. బట్ వాళ్ళు అలా చేయకూడదు అని, ఇది వాళ్ళలాగా రీచ్ అయితే అలా ఇంకొకరికి చేయరు. వచ్చిన భక్తుల్ని చాలా మంచిగా చూసుకోవాలి కదా. ఎక్కడెక్కడి నుంచో వస్తాం, మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చాం అంటే తమాషా కాదు కదా. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, నార్త్ ఇండియా నుంచి వస్తారు, చాలా దూరం నుంచి వస్తారు కదా. వాళ్ళు కొంచెం మళ్ళీ దర్శనానికి వచ్చేసాం మేము, మళ్ళీ సెకండ్ టైము. అమ్మవారి విగ్రహాలు చూడండి, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా నిన్న నైట్ వచ్చాం కాబట్టి అంత సరిగ్గా అబ్జర్వ్ చేయాల. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు కుదిరితే అమ్మవారికి కూడా కుంకుమార్చన చేయాలని చూద్దాం, రండి. ఏం మర్చిపోయావు? ఫోన్స్ లోపల ఇచ్చా, కార్డు ఇచ్చిండే అన్న, కార్డు పోతే జాగ్రత్త మేడం అని చెప్తే ముఖం గుర్తు పెట్టుకున్నా. స్టార్ట్. మళ్ళీ వెళ్ళి చూస్తేమో ఆనలేడు, డ్యూటీ మాట్లాడు అనమాట. లేదు అతనే ఉన్నాడు.
అవును, సో ఫైనలీ దర్శనం అయితే కంప్లీటెడ్ అండి. హ్యాపీగా దర్శనం అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని చూడండి. విభూతి దొరికిందబ్బా దేవుడిది. ఇంక పెట్టుకోకుంటే ఎలా? శివయ్య దగ్గరకు వచ్చి మాత్రం విభూతి పెట్టుకోకుంటే ఎలా అండి? సో ఫైనలీ నచ్చిన కుంకుమార్చన అయితే చేయించిందండి మా ఆవిడ దగ్గరుండి. కానీ ఇంకో విషయం ఏం తెలుసా, లోపల డబ్బులు లేవు, ఫోన్లో మనీ ఉన్నాయి, ఫోన్ ఏమో కౌంటర్లో ఉంది. ఇంకా అలాగే ఇంక మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అతను మళ్ళీ బయట నుంచి వేయండి అన్నారు. నెంబర్ ఇచ్చేసేసి తీసుకొని వచ్చాం బయటికి. ఇప్పుడు డబ్బులు కూడా కొట్టేసాం, అయిపోయింది. హ్యాపీగా కుంకుమార్చన కూడా అయిపోయింది. సో సెకండ్ టైం ఫుల్లీ శివుడి దర్శనం అండ్ అమ్మవారి దర్శనం అలాగే కుంకుమార్చన 3 కంప్లీట్ చేసి ఇంకా ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి నెల్లూరుకి స్టార్ట్ అవ్వాలి. ఇంక ఇప్పుడు వెళ్ళి బట్టలు ప్యాక్ చేసి ఒక మినీ యుద్ధం చేయాలి ఇప్పుడు రూమ్లో. సో మహానందిలో పెద్ద నంది దగ్గరికి అయితే వచ్చామండి. మా బుడ్డి పిల్ల ఫస్ట్ పోతుంది దేనికైనా. ఇదే అండి పెద్ద నంది మహానందిలో. చూసారా, బిగ్గెస్ట్ అనమాట. అసలు చాలా పెద్దది కట్టారు. ఇది మీకు ఫోటో కూడా యాడ్ చేశానండి ఈ వీడియోలో. నంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ మాత్రం ద బిగ్గెస్ట్ నంది అండి బాబోయ్. చూడండి ఎంత పెద్దదో. చూసారా మీరు ఎవరైనా? చూసుంటే కమెంట్ చేయండి. లింగాలు కూడా లింగాకారాలు కూడా పెట్టినట్టున్నారు ఇక్కడ. ఇంతకుముందు ఇదంతా లేదు, మేము వచ్చినప్పుడు ఫస్ట్లో ఇదంతా లేదు. లోపల డోర్ చుట్టూరు చూడండి చిన్న చిన్న లింగాలు ఇలా పెట్టున్నారు అనమాట మహానంది. బురదలు పడతాం ఇప్పుడు వెళ్ళామంటే. రైట్ రాగేదు ఇలా లింగాలు ఉన్నాయండి నంది చుట్టూరు. చాలా నీట్గా పెట్టున్నారు అనమాట. కాకపోతే వాన పడినప్పుడు చాలా బాగుంటాయి. ఇలా చూస్తే మీకు లింగాలన్నీ వరుసగా కనిపిస్తాయి అనమాట. అదో మా బుడ్డిది నడుచుకుంటూ వస్తుంది చూడండి. ఏం బుడ్డి? అమ్మ చూడు. కాదు బ్రో, మేము హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే ఫోన్ వర్షం పడుతుంది. హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో హైదరాబాద్ లో వాన పడింది బ్రో. ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నా, ఇక్కడ వాన పడుతుంది బ్రో. నాన్న మనం వెళ్ళిపోతేనే పడుతున్నట్టుంది నాన్న వాన. ఇది మహానంది మెయిన్ నంది అనమాట. చాలా పెద్దదండి. మన నంది లోపలికి కూడా వెళ్ళడానికి ఎంట్రన్స్ సపరేట్గా ఉంది. మేము నంది కింద ఉన్నాం అనమాట. ఇప్పుడు చూడండి పైన ఎంత బాగా చేశారో అసలు నందిని. ఆడ పోలేకపోయారు కాబట్టి జనాలు అయిపోయింది, లేకపోతే ఆడ కూడా రాస్తుంటారేమో పోయి కర్మ. ఆ పైన చూడండి ఎంత నీట్గా చెక్కన కూడా చెక్కారనమాట. ఇలా గంటలు పెట్టి నీట్గా కాళ్ళ గజ్జలు కూడా వేసి నీట్గా వేశారండి. ఇది నంది. ఫైనలీ మహానంది నుంచి దర్శనం అయిపోయి నెల్లూరుకి స్టార్ట్ అయ్యాము. రోడ్డు చూడండి ఎంత బాగుందో అసలు. కనీసం ఒక్క ఇది కూడా లేదనమాట. అంటే రోడ్ సైడ్ ఉన్న ఫ్లవర్స్ ఎలా ఉన్నాయంటే మనం ఏదో యుఎస్ లేదు యూకేలో ఉన్న ఫీల్ తెప్పిస్తుంది. అలా ఉందన్నమాట ఈ రోడ్స్. కానీ మధ్య మధ్యలో వచ్చే స్పీడ్ బ్రేకర్స్ మళ్ళీ మన ఇండియాని గుర్తు చేస్తాయి. అంటే మన ఇండియా బాగలేదు అని కాదు, మన ఇండియా ఆల్సో ఈజ్ ఎ వెల్ డెవలపింగ్ కంట్రీ. కానీ ఇంకా ఉంటాయన్నమాట. అంటే రోడ్స్ వైడ్ కొంచెం ఇంకా బ్రాడ్నెస్ పెరగడము, ట్రాఫిక్ అనేది కొంచెం క్లియర్ అవడం, ఇలా చేసుకోవాలి. సో ఒకే ఆటోలో చూడండి ఒక 20 మందిని వేసుకొని పోతున్నాడు. సపోజ్ ఏదైనా జరిగిందంటే 20 మందికి ఆటో బోల్తా.
రేపు పేపర్లో. నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట మా జర్నీకి. కొంచెం ఎండగా, కొంచెం మబ్బుగా, కొంచెం వానగా, మధ్య మధ్యలో, అంటే అన్ని క్లైమేట్స్ ఒక్కసారి చూపిస్తుంది ఒకే రోజులో.